హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి గ్రాండ్ టెస్ట్ 2 సంబంధించి పార్ట్ 5/7 పార్ట్ 5/7 ఇది సైన్స్ సోషల్ కలిపి 32 బిట్స్. సైన్స్ 16, సోషల్ 16 అంటే దాదాపుగా 16 మార్కులు 32 బిట్లు ఇందులో వివరించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. ఇంకొన్ని రోజుల కష్టం, మన భవిష్యత్తుని మనమే అందమైనదిగా తీర్చిదిద్దాలి అనుకుంటే ఇంకొన్ని రోజులు మనం కష్టించాల్సిందే, కష్టపడాల్సిందే. అలాగే ఈ వీడియో మనం ఇప్పుడు చూద్దాం. ఒకటవది, క్రింది వానిలో సరికానిది. ఏనుగులు తమ చెవులతో 3 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి జాడను గుర్తిస్తాయి. పాములు తమ చర్మంతో శత్రువులను పసిగడతాయి. గ్రహణశక్తి అనగా వాసన చూసే శక్తి ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1. ఏనుగులు తమ చెవులతో 3 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి జాడను గుర్తించవు. తొండంతో అంటే ఇక్కడ కూడా గ్రహణ శక్తిని యూజ్ చేస్తాయి. 2, 3 స్టేట్మెంట్లు సరిపోయాయి. 1 సరికానిది. రెండవది, క్రింది వానిలో సరికానిది ఏది? జీర్ణాశయంలో జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తగా జావలా చేయడాన్ని బోలస్ అంటారు అనేది సరికాదు. జీర్ణాశయంలో జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తగా జావలా చేయడానికి కైమ్ అంటాం, బోలస్ కాదు. మిగతా 3 సరిపోయాయి. ఆహారం మొత్తం ఖాళీ చేయడానికి చిన్న ప్రేకి 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. ఆహార వాహిక గోడలు 2 రకాల కండరాలు కలిగి ఉంటాయి. రెండవ మెదడులో ఇమిడి ఉన్న నాడీ కణాలు 100 మిలియన్లు. మూడవ క్వశ్చన్, గ్రాణలంబికుల యొక్క ఆకారం ఏమిటి? గ్రాణలంబికుల యొక్క ఆకారం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, గదాకృతి. గ్రాణలంబికలు గదాకృతి ఆకారంలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి. ద్వారగోర్ధం ఏ ఆకారం, గ్రాణలంబికలు ఏ ఆకారం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మ్యాచింగ్ అయినా మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నాలుగవది, క్రింది వానిలో శాస్త్రవేత్త దేశము సరికానిది ఏది? శాస్త్రవేత్త దేశము సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 2 మరియు 3. రాబర్ట్ రెమెక్ ఫ్రాన్స్ తప్పు. రాబర్ట్ రెమెక్ జర్మనీ. ఫ్రాంకోయిస్ మెజెండై ఇంగ్లాండ్ ఇది కూడా తప్పు. ఫ్రెంచ్. ఫ్రాంకోయిస్ మెజెండై ఫ్రాన్స్ దేశం అనమాట, ఫ్రెంచ్. మిగతా 2 ఫాబ్రిసి ఇటలీ, చార్లెస్ బెల్ స్కాట్లాండ్ సరిపోయాయి. ఆప్షన్ 2, 2, 3 తప్పు. ఐదవది, ఒక వస్తువును నిశ్చల స్థితి నుండి పడవేస్తే 15 సెకండ్ల తర్వాత దాని వేగం ఎంత అవుతుంది? ఇక్కడ G = 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్. ఒక వస్తువును నిశ్చల స్థితి నుండి పడవేస్తే 15 సెకండ్ల తర్వాత దాని వేగం. ఇక్కడ నిశ్చల స్థితి అంటే చలనం లేదు, 0 నుంచి 15 సెకండ్లు అంటే 15 × 9.8 మనం గుణిస్తే 147 మీటర్/సెకండ్ వస్తుంది. కాబట్టి 147 మీటర్/సెకండ్ దాని వేగం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఆరవది, క్రింది వానిలో సరి అయినవి. క్రింది వానిలో సరి అయినవి. ఆన్సర్ ఆప్షన్ 2, 2 and 3. క్షారాలు నీటిలో కలిస్తే హైడ్రాక్సైడ్ అయాన్ని ఏర్పరుస్తాయి, సరిపోయింది. లోహ ఆక్సైడ్లు, లోహ హైడ్రాక్సైడ్లు క్షార స్వభావం కలిగి ఉంటాయి, ఇది కూడా సరిపోయింది. ఆప్షన్ 1లో ఉన్న అన్ని క్షారాలు నీటిలో కరుగుతేనే తప్పు. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారు, అంటే మిగతా కొన్ని క్షారాలు నీటిలో కరగవు అని అర్థం. ఏడవది, స్పష్ట దృష్టి కనీస దూరానికి అనంత దూరానికి మధ్యలో ఏదో ఒక స్థానంలో వస్తువు ఉంటే కటకం తన నాభ్యంతరంని ఎన్ని సెంటీమీటర్ల మధ్యస్థంగా ఉండేట్లు సర్దుకుంటుంది. స్పష్ట దృష్టి కనీస దూరానికి అనంత దూరానికి మధ్యలో ఏదో ఒక స్థానంలో వస్తువు ఉంటే కంటి కటకం తన నాభ్యంతరాన్ని ఎన్ని సెంటీమీటర్ల మధ్యస్థంగా ఉండేట్లు సర్దుకుంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1, 2.27 సెంటీమీటర్ల నుండి 2.5 సెంటీమీటర్ల మధ్యలో ఉండేటట్లుగా సర్దుకుంటుంది ఈ కటకం. ఎనిమిదవది, తటిద్వాహకం లైట్నింగ్ కండక్టర్లో భూమిలో పాతిపెట్టే పలక దీనితో తయారగును. తటిద్వాహకంలో భూమిలో పాతిపెట్టే పలక దీనితో తయారగును. ఆన్సర్ ఆప్షన్ 4, రాగి. మనకు బొమ్మలో ఉంటుంది రాగి పలక, భూమిలో అమర్చబడి దానికి గీత పెట్టి రాగి లేదా కాపర్ అని రాసి ఉంటుంది. కాబట్టి బొమ్మ నుంచి కూడా బిట్ ఇలా డిజైన్ చేయడం జరుగుతుంది. తొమ్మిదవది, క్రింది వానిలో నక్షత్ర రాశులు ఏవి? ఓరియన్, సిరియస్, కాసియోపియా, బిగ్ డిప్పర్. ఆన్సర్ ఆప్షన్ 2, 1, 3, 4. ఓరియన్ అనేది నక్షత్ర రాశి, కాసియోపియా నక్షత్ర రాశి, బిగ్ డిప్పర్ నక్షత్ర రాశి, సిరియస్ అనేది నక్షత్ర రాశి కాదు, అది ఒక బ్రైట్ అంటే ప్రకాశవంతంగా ఉండే ఒక నక్షత్రం తప్ప నక్షత్ర రాశి కాదు సిరియస్ అనేది. నెక్స్ట్ బిట్ 10వది, క్రింది వానిలో బస్సు యొక్క చలన స్థితిని తెలిపే సందర్భం. విశాఖపట్నం నుండి హైదరాబాద్ బయలుదేరి చలనంలో ఉన్న బస్సు, విశాఖపట్నంలో బయలుదేరకుండా విరామ స్థితిలో నిశ్చలంగా ఉన్న బస్సు. ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2. 2 కూడా చలన స్థితే. చలన స్థితి అంటే నిశ్చలంగా ఉండడం కూడా ఒక రకమైన చలనమే. సో మూవింగ్, స్టాటిక్ ఈ 2 కూడా చలనం యొక్క స్థితులే. 11వది, క్రింది వానిలో సరికానిది. క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4, సాధారణంగా అలోహాలు నీటితో చర్య జరుపుతాయి అనేది సరికాదు. మిగతా 3 సరిపోయాయి. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావం కలిగి ఉంటాయి. సోడియం లోహాన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. సల్ఫ్యూరస్ ఆమ్లం నీలి లిట్మస్ను ఎరుపు రంగులకు మారుస్తుంది. పై 3 వాక్యాలు సరిపోయాయి. ఆప్షన్ 4 తప్పు. 12వ క్వశ్చన్,
పర్కింజే క్రింది ఏ సంవత్సరంలో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థంని రూపొందించారనే పేరును రూపొందించారు? పర్కింజే క్రింది ఏ సంవత్సరంలో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పేరుని రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1839. 1839 సంవత్సరంలో పర్కింజే జీవ పదార్థం అనే పేరుని రూపొందించారు. నెక్స్ట్ 13వది, ఏ తేనెటీగలకి అధికంగా తేనెను సేకరించగలిగే సామర్థ్యం కలదు? ఏ తేనెటీగలకి అధికంగా తేనెను సేకరించగలిగే సామర్థ్యం కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇటాలియన్ తేనెటీగలు. ఇటాలియన్ తేనెటీగలకి అధికంగా తేనెను సేకరించగలిగే సామర్థ్యం ఉంది. 14వది, ఒక వస్తువును పుటాకార అద్దం యొక్క కేంద్ర బిందువు వద్ద ఉంచినట్లయితే చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది? ఒక వస్తువును పుటాకార అద్దం యొక్క కేంద్ర బిందువు వద్ద ఉంచినట్లయితే చిత్రం లేదా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే సేమ్ కేంద్ర బిందువు వద్ద వస్తువు ఉంచితే ఆన్సర్ కేంద్ర బిందువు వద్ద, అంటే ఆ చిత్రము లేదా ప్రతిబింబము కేంద్ర బిందువు వద్దే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్ర బిందువు వద్ద. 15వది, జతపరచండి. శైవలం, శిలీంధ్రం, కన్నులు, ఈస్ట్, ఫెర్న్, చెరువు మరియు నీటి కుంటల్లో ఆకుపచ్చని రంగుతెట్లు, కోరకి భవనం, బంగాళదుంప అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అయితే ఆప్షన్ 3 A2 శైవలం అనేది చెరువు మరియు నీటి కుంటల్లో ఆకుపచ్చని రంగు తెట్లు, అలాగే B1 శిలీంధ్రం అనేది ఫెర్న్, అలాగే C కన్నులు బంగాళదుంపలో ఉంటాయి, ఈస్ట్ కోరకి భవనం. అలా మ్యాచింగ్ ఉంటుంది. 16వది సైన్స్లో లాస్ట్ బిట్, చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే జీవులను ఏమని అంటారు? చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే జీవులను ఏమని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 విచ్ఛిన్నకారులు లేదా పూతికాహారులు అని కూడా వీటిని అంటారు. విచ్ఛిన్నకారులు. ఇవి సైన్స్ 16 బిట్లు. అలాగే సంవత్సరంలో కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కవర్ చేసిన టాప్ 16 బిట్లు గ్రాండ్ టెస్ట్ 2 చూద్దాం మనం ఇప్పుడు. MOM ద్వారా అంగారక గ్రహం మీదకి చేరిన 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించింది. అయితే మొదటి 3 స్థానాల్లో లేని సంస్థ ఏది? MOM ద్వారా అంగారక గ్రహం మీదకి చేరిన 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించింది. అయితే మొదటి 3 స్థానాల్లో లేని సంస్థ ఏది? ఇది 5th క్లాస్ బిట్టు. ఆన్సర్ ఆప్షన్ 1 చైనా స్పేస్ ఏజెన్సీ. చైనా అనేది ఈ మొదటి 3 జాబితాల్లో లేదు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ ఈ 3 కూడా ఉన్నాయి. 4వది మన ఇండియా ఇస్రో. 2వ క్వశ్చన్, స్కేలు ఆధారంగా వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు అని వీటిని అంటారు? స్కేలు ఆధారంగా వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు అని వీటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పెద్ద తరహా పటాలలో భూ సరిహద్దు తెలిపే పటాలు. పెద్ద తరహా పటాల్లో భూ సరిహద్దు తెలిపే పటాలను వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలుగా స్కేల్ ఆధారంగా వర్గీకరిస్తారు. అలాగే 3వ క్వశ్చన్, క్రింది వానిలో సరికానివి. భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యకి ఉదాహరణ. భారత రాజ్యాంగంలో విశ్వజనీన ఓటు హక్కు గురించి తెలిపే ఆర్టికల్ 326. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం అనేది పరోక్ష ప్రజాస్వామ్యకి ఉదాహరణ. బ్రెజిల్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యకి ఉదాహరణ దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 4 మాత్రమే. బ్రెజిల్ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామిక ఉదాహరణ కాదు, పరోక్ష ప్రజాస్వామిక ఉదాహరణ. మిగతా 3 సరిపోయాయి. 4వది, విదేశీ యాత్రికులు దేశం పరిపాలన రాజు పరంగా సరికానిది. విదేశీ యాత్రికుల దేశము పరిపాలన రాజు పరంగా సరికానిది క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నికోలా కాంటే, ఇటలీ, హరిహర 1. ఇది తప్పు. మిగతావి డొమింగో ఫేజ్ పోర్చుగీస్ శ్రీకృష్ణదేవరాయలు, ఫెర్నాండో న్యూనిస్ పోర్చుగీస్ అచ్యుతదేవరాయలు, అబ్దుల్ రజాక్ పర్షియన్ దేవరాయ 1. ఈ 3 కూడా సరిపోయాయి. నికోలా కాంటే, ఇటలీ, హరిహర 1 ఈ మ్యాచింగ్ అనేది ఇచ్చిన దానిలో తప్పుగా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ 5వది, పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్ చే ప్రారంభించబడిన వ్యవస్థ ఏది? పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్ చే ప్రారంభించబడిన వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పై 2 చాలీసా చెహల్గని. చాలీసా చెహల్గని ఇల్టుట్మిష్ చే టర్కిష్ ప్రభువులతో ప్రారంభించబడిన ఒక వ్యవస్థ. 6వది, ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన వ్యక్తి. ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 రీజెంట్. రీజెంట్ అని అంటారు. రీజెంట్ అంటే రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన ఒక వ్యక్తి. 7వది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసిన తేదీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసిన తేదీ 1947 ఆగస్ట్ 29. 1947 ఆగస్ట్ 29న ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీనికి సమయం పట్టింది. 8వది, భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు చేస్తారు?
భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 డిసెంబర్ 24. డిసెంబర్ 24 భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం. నెక్స్ట్ 9వది, కొండపల్లి కోట ఏ జిల్లాలో కలదు? ఇది కూడా 4వ తరగతి బిట్టు. సో మనం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నీ కవర్ చేసుకుంటే ఎక్కడి నుంచి బిట్ ఇచ్చినా మనం చేయగలం. కొండపల్లి కోట ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్టీఆర్. న్యూ డిస్ట్రిక్ట్ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి కోట కలదు. మనం కొత్త ఎడిషన్ టెక్స్ట్ బుక్లు మాత్రమే చదవాలి. పాతవి చదివితే జిల్లాలు కన్ఫ్యూజ్ అయిపోయే సందర్భాలు ఉంటాయి. 10వది, మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణులు దేనికి తూర్పు అంచుకి సరిహద్దుగా కలవు? మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణులు దేనికి తూర్పు అంచుకు సరిహద్దుగా కలవు? ఆన్సర్ ఆప్షన్ 3 దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుకు సరిహద్దుగా మహాదేవ్, కైమూర్, మైకాల్ అనే శ్రేణులు తూర్పు సరిహద్దుగా దక్కన్ పీఠభూమికి ఉన్నాయి. 11వది, జెట్ ప్రవాహాల గూర్చి సరికానిది. నేల నుండి 12,000 మీటర్లలో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు ఇవి. ఈ గాలుల వేగం వేసవి కాలంలో ఎక్కువ, శీతాకాలంలో తక్కువ ఉంటుంది. 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ స్ట్రీమ్ ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే. ఈ గాలుల వేగం వేసవిలో ఎక్కువ, శీతాకాలంలో తక్కువ అని ఇచ్చారు. రివర్స్ అది, వేసవిలో తక్కువ, శీతాకాలంలో ఎక్కువ ఉంటుంది. మిగతా 2 స్టేట్మెంట్లు కూడా సరిపోయాయి. అవగాహన అయితే ఇలాంటి బిట్లు మనం చేయగలం. 12వది, సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో కలదు? సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 థాయిలాండ్. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం థాయిలాండ్లో ఉంది. రీసెంట్గా దీని కరెంట్ అఫైర్స్ బిట్ కూడా మనం జోడించవచ్చు. ఇటీవల ప్రపంచ సుందరి సుచాత థాయిలాండ్కి సంబంధించిన వ్యక్తి. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా థాయిలాండ్లో ఉంది. 13వ బిట్, 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా అప్పటికి గల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా అప్పటికి గల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 14+6 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి ఆ చట్టం ఏర్పడే సమయానికి. 14వ బిట్, రాజ్యాంగపు 42వ సవరణ యొక్క ఉద్దేశం ఏది? ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చేయడం, రాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం, సామాజిక ఆర్థిక మార్పులకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానం నుండి సాధ్యమైనంత రక్షణ కల్పించుట, న్యాయ వ్యవస్థ పార్లమెంటుకి లోబడి ఉండేలా చేయుట. ఆన్సర్ ఆప్షన్ 4 1 2 3 4 ఈ పై 4 కూడా 42వ సవరణ యొక్క ఉద్దేశ్యం. 42వ సవరణ ఉద్దేశం ఈ పై 4 కూడా ఉన్నాయి. నెక్స్ట్ బిట్ 15వది, రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య. అంటే లోక్సభ నియోజకవర్గాలు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయని అర్థం. ఆన్సర్ ఆప్షన్ 3 523. కేంద్రపాలిత ప్రాంతాల్లో మిగతా ఉన్నాయి. అలాగే కొన్ని డైరెక్ట్గా నామినేట్ కూడా చేయబడతాయి ఇద్దరు. సో రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని అంటే 523, మొత్తం 545 నామినేట్ అయిన వాటితో సహా. 16వది, రాష్ట్రపతి గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? ఆయన రాష్ట్ర అధిపతి, రాష్ట్రపతి దేశంలో అత్యున్నత అధికారి, రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు మాత్రమే వినియోగిస్తారు, ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడతారు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడతారనే తప్పు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ సోషల్ 16 బిట్లు. ఈ వీడియో మొత్తం సైన్స్ 16, సోషల్ 16, 32 బిట్లు కూడా టాప్గా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, అలాగే సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలగలుపుతూ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి టెస్ట్లే మనమైతే 4 మోక్ టెస్టులుగా ఫ్రీగా యాప్లో ఇవ్వడం జరిగింది. అవి మీకు కావాలంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. అలాగే డిస్క్రిప్షన్లో యాప్ లింక్, వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.